హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ కెరియర్స్ టెక్. ఈ రోజు వీడియో అయితే ఎస్పెషల్లీ ఫర్ నీట్ ఆస్పిరెంట్స్ అనమాట. ఎవరైతే 2025లో ఆ 2026లో నీట్ రాయబోతున్నారో వారి కోసం అనమాట. అంటే మీరు మీ 10th క్లాస్ కంప్లీట్ చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వెళ్తున్నా సరే, లేదు అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్కి వెళ్తున్నా సరే, మీకు కంప్లీట్ రోడ్ మ్యాప్, నీట్ ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ రోడ్ మ్యాప్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ అది మాత్రమే కాకుండా ఎవ్వరు చెప్పని ఫ్యూ థింగ్స్ నేను మీకు ఇలా చెప్పబోతున్నా. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో అడగండి. ప్రజెంట్ మనం యూట్యూబ్లో చూసినా సరే లాస్ట్ 45 డేస్ ఉంది ఇంకా మన నీట్ 2024కి. సో మనకేముంటాయి, నీట్కి సంబంధించిన అప్డేట్స్ అండ్ లాస్ట్ 45 డేసే ఉంది అని చెప్పి ఇలాంటి వీడియోస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. బట్ వాళ్ళకి 45 డేసే ఉంది, కానీ మనకి అంటే ఎవరైతే 2025లో నీట్ రాయబోతున్నారో అండ్ 26లో రాయబోతున్నారో మనకి 1 ఇయర్ టైం ఉంది. అండ్ ఇప్పుడే 10th అయిపోయిన వారికి అయితే 2 ఇయర్స్ టైం ఉంది. ఈ 1 ఇయర్ కూడా మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగా నీట్ని అయితే మనం క్రాక్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీట్ అనేది హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్. మనం ఒక్కరమే రాయము, ఇండియా మొత్తం రాస్తుంది. అంటే డిఫరెంట్ కల్చర్స్ నుంచి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి స్టూడెంట్స్ రాస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చదివిన కాలేజ్లో మీరు చదివి ఉండరు. కొందరు ఐపీఈ కాలేజెస్లలో చదువుతారు, కొన్ని పెద్ద కాలేజెస్లలో చదువుతారు, నీట్ కోచింగ్ తీసుకొని ఉంటారు, కొందరు లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి స్టూడెంట్స్ అనేది ఉంటారు. కాబట్టి మనకి చాలా హై కాంపిటీషన్ ఉంటుంది నీట్కి. సో అంత హై కాంపిటీషన్లో మనకి క్రాక్ చేయాలి అంటే మన ప్రిపరేషన్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఒకవేళ నా 11th అంతా వేస్ట్ అయిపోయింది, ఇంకా 1 ఇయర్ టైమే ఉంది నాకు, మరి నేను ఐపీ బ్యాలెన్స్ చేస్తూ నేను నీట్కి ప్రిపేర్ అవ్వగలనా అని మీరు డౌట్లో ఉన్నా సరే, లేదు అంటే ఇప్పుడు నా 10th అయిపోయింది, నెక్స్ట్ 2 ఇయర్స్లో నేను నీట్కి ప్రిపేర్ అవ్వగలనా అని చెప్పేసి మీకు చాలా డౌట్స్ ఉండుంటాయి కదా. ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. నేను ఏదైతే రోడ్ మ్యాప్ ఇస్తున్నానో దీన్ని పర్ఫెక్ట్గా ఫాలో అయిపోండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నీట్ ఎగ్జామ్ అనగానే మనకు ఫస్ట్ వచ్చే డౌట్ వచ్చేసి మనం కోచింగ్ తీసుకోవాలా లేదా సెల్ఫ్ స్టడీ చేస్తే సరిపోతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్, కాలేజెస్లలో, ఇంటర్మీడియట్ కాలేజెస్లలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఐపీఈ కాలేజెస్, అంటే అందులో ఐపీఈ మాత్రమే చెప్తారు. సెకండ్ వచ్చేసి ఈ పెద్ద పెద్ద కాలేజెస్ ఉంటాయి కదా, శ్రీ చైతన్య, నారాయణ, వీళ్ళందరూ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇస్తారు. అంటే ఇయర్ మొత్తము నీట్ కోచింగ్ ఇచ్చి ఐపీఈ ఎగ్జామ్స్కి ఒక 1 మంత్ ముందు ఈ ఐపీఈ సిలబస్ అనేది వాళ్ళు కవర్ చేస్తారనమాట. మిగతా అంతా నీట్ కోచింగ్ ఇస్తారు. నీట్ కోచింగ్ ఇచ్చి నీట్ మాక్ టెస్ట్లు పెట్టడము, అందులో కంప్లీట్ సిలబస్ అంతా నేర్పిస్తారనమాట. ఇది 2 టైప్ ఆఫ్ కాలేజెస్. మీరు ఒకవేళ ఇలాంటి కాలేజ్లో ఉండుంటే మీకు ఖచ్చితంగా నీట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లేదు మేము ఐపీఈ కాలేజ్లో ఉన్నాం, నార్మల్ కాలేజ్లో ఉన్నామంటే మీరు సెల్ఫ్ స్టడీ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ స్టడీ 2 మీరు బ్యాలెన్స్ చేయలేరు కాబట్టి ఆబ్వియస్లీ మీరు ఆన్లైన్లో మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో కూడా మనకి చాలా మంచి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందులో మంచి లెక్చరర్స్ చాలామంది బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యూట్యూబ్ లెక్చరర్స్ వింటూ మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు బయట మేము స్పెషల్గా కోచింగ్ తీసుకుంటాం, మా కాలేజ్ చేస్తూనే బయట కోచింగ్ తీసుకుంటాం అంటే అలా కూడా చేయొచ్చు. కాకపోతే టైం మేనేజ్మెంట్ చూసుకోవాలి. మరి కాలేజ్ టైమింగ్స్ ఎలా ఉన్నాయి మనకి అండ్ మన కోచింగ్ టైమింగ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి మేనేజ్ చేసుకోగలిగితే ఈ విధంగా మనం వెళ్ళొచ్చు. మరి ఇంతకీ కోచింగ్ వెళ్ళాలా వద్దా అని అంటే ప్రతిదానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ మనం అఫోర్డ్ చేయగలుగుతామా, ఆ కోచింగ్కి అన్ని డబ్బులు మనం పెట్టగలుగుతామా అని. ఆఫ్లైన్లో అయితే ఖచ్చితంగా మనకు ఖర్చు అవుతుంది, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద కాలేజెస్ అంటే ఆబ్వియస్లీ మనకి ఫీజు ఎక్కువగానే ఉంటుంది. సెకండ్ థింగ్, కోచింగ్కి వెళ్ళడం వల్ల మనకి ప్రోస్ ఏంటి అని అంటే ఏదైనా సరే ఒక డిసిప్లిన్తో ఉంటుందన్నమాట. ఇప్పుడు సెల్ఫ్ స్టడీ అనుకోండి, ఇంట్లో ఉండి మేము ప్రిపేర్ అవుతాము, కాలేజ్కి వెళ్తాను, నేను ఇంట్లో ఉండి నీట్కి ప్రిపేర్ అవుతాను అని అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకి టీవీ ఉంటుంది, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, ఫోన్ ఉంటుంది, అండ్ ఏదైనా ఈవెంట్స్ అయి ఉండొచ్చు. మనకి చదవాలనిపించినప్పుడు చదువుతాం, చదవాలనిపోయినప్పుడు చదవం. బట్ అదే కోచింగ్లో ఉంటే మనకి చదవాలనిపించినా చదవాలి, చదవాలనిపించకపోయినా చదవాలి, అండ్ మనం డిస్ట్రాక్ట్ అయ్యే ఆప్షన్ ఉండదు అక్కడ. మన ఫోకస్ అంతా నీట్ మీదే ఉంటుంది. నీట్ 2025 అంటే దాని మీదనే ఉంటుంది, ఇంకా వేరే ఏ ఆలోచన రాకుండా. ఆ సరౌండింగ్స్ ఆ విధంగా ఉంటాయి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి మనం డిస్ట్రాక్ట్ అవ్వము. అండ్ అక్కడ డిసిప్లిన్ అనేది మెయిన్. ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ క్లాస్ జరుగుతుంది, తర్వాత స్టడీ అవర్స్ అని, తర్వాత వెంటనే వీక్లీ మాక్ టెస్ట్లు, ఈ విధంగా ఉంటే మనం ప్రాపర్గా వెళ్ళిపోతుంది, నీట్గా స్మూత్గా వెళ్ళిపోతుంది. కాకపోతే ఇక్కడ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే అఫోర్డ్ చేయగలుగుతామా లేదా అనేది. లేదు మేము అఫోర్డ్ చేయలేము, నేను సెల్ఫ్ స్టడీ చేయాలనుకుంటున్నాను లేదా ఆన్లైన్ తీసుకోవాలనుకుంటున్నాను అని అంటే ఇది కూడా మనకు ఒక ఆప్షన్ ఉంది.
లేదక్క అవన్నీ మేము అఫోర్డ్ చేయలేము, సెల్ఫ్ ప్రిపరేషన్తో వెళ్ళాలనుకుంటున్నాము అని అనుకుంటే, మీరు ఒకవేళ నార్మల్ ఐపీఈ కాలేజ్లో ఉండుంటే మీ కాలేజ్లో ఏదైతే చెప్తారో అవి ఇంటికి వచ్చాక రివైజ్ చేసుకొని నీట్ ప్రిపరేషన్కి టైం ఇవ్వండి. ఎవ్రీడే నీట్ ప్రిపరేషన్కి టైం ఇచ్చి ఆన్లైన్లో అంటే యూట్యూబ్లో మనకి చాలా ఛానల్స్ ఉన్నాయి, నీట్ అన్నీ మనకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే ఛానల్స్ చాలా ఉన్నాయి. ప్రజెంట్ అయితే వేదాంతు వాళ్ళు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంతకుముందుకు ఓన్లీ హిందీ వాళ్ళే ఉండేవి, కానీ ఇప్పుడు వేదాంతు తెలుగులో కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ క్లాసెస్ మీరు వినొచ్చు. మీరు క్లాసెస్ విని నోట్స్ రాసుకొని అండ్ మీరు మాక్ టెస్ట్ అటెండ్ చేయడము అండ్ మెటీరియల్స్ ఉంటాయి కొన్ని, ఏవైనా మాడ్యూల్స్ తెలుసు కదా, కొన్ని కాలేజ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఆ కోచింగ్ మాడ్యూల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఎప్పటికప్పుడు మంచిగా ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ కోచింగ్లో జరిగేది ఏంటంటే వాళ్ళు ఒక పర్టికులర్ ప్యాటర్న్ని ఫాలో అవుతారు, అంటే ఒక రోడ్ మ్యాప్ని ఫాలో అవుతారు. అదే రోడ్ మ్యాప్ని మనం మన సెల్ఫ్ స్టడీలో కూడా మనం ఫాలో అవ్వచ్చు. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే అక్కడ ఖచ్చితంగా డిసిప్లిన్ ఉంటుంది, ఇక్కడ డిసిప్లిన్ ఉండదు. అక్కడ కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది, ఇక్కడ కన్సిస్టెన్సీ మెయింటైన్ అవ్వదు. సో మనం అఫోర్డ్ చేయలేం కాబట్టి ఆ కన్సిస్టెన్సీని ఆ డిసిప్లిన్ని మనం ఇప్పుడు కనుక మన సెల్ఫ్ స్టడీలో మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మనం మంచి స్కోర్ చేయగలం. సో సెల్ఫ్ స్టడీలో మెయిన్గా ఏంటంటే మనం టైం మేనేజ్మెంట్ చేసుకోగలగాలి. టైం మేనేజ్మెంట్ ఇన్ ద సెన్స్ మన కాలేజ్ ఉంటుంది, ఐపీఈ కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్ని మేనేజ్ చేస్తూ నీట్ ప్రిపరేషన్ చేయాలి. కాలేజ్లో ఏదైతే సబ్జెక్ట్ చెప్తారో ఆ సబ్జెక్ట్ని ఇంటికి వచ్చాక ఒకసారి రివైజ్ చేసుకొని నీట్ ప్రిపరేషన్కి మీరు టైం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 3 సబ్జెక్ట్స్ నుంచి బయాలజీ, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ నుంచి ఈచ్ డే ఒక్కో టాపిక్ మీరు డివైడ్ చేసుకొని ఏదైతే లెక్చర్స్ వింటున్నారో ఆ లెక్చర్స్ నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీరు చదవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు కోచింగ్లో జరిగేది కూడా అదే. ఫస్ట్ మొత్తం ఒక ప్యాటర్న్లో షెడ్యూల్ ప్రకారము సిలబస్ కంప్లీట్ చేస్తారు. ఆ సిలబస్ అవుతున్న కొద్దీ ఎవ్రీ వీక్ ఏదైతే విన్నామో క్లాసెస్, ఏదైతే నేర్చుకున్నామో చదివామో దాని మీద మాక్ టెస్ట్ పెడతారు. ఇన్ ది సేమ్ వే అక్కడ ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో ఆ ప్రాసెస్ని మనం పెడుతున్నాం. అక్కడ సార్ వాళ్ళు లెక్చర్స్ ఇస్తారు, వాళ్ళే ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ ఇస్తారు. ఇక్కడికి ఏంటంటే మనం యూట్యూబ్లో లెక్చర్స్ వింటున్నాము, మనమే నోట్స్ ప్రిపేర్ చేసుకొని మనమే ఈ మెటీరియల్ మాడ్యూల్స్ ఉంటాయి కదా, కోచింగ్ మాడ్యూల్స్, ఆ మాడ్యూల్స్లోని బ్యాక్ సైడ్ మనకి మొత్తం క్వశ్చన్స్ ఇస్తారనమాట. ఆ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేస్తున్నాం. అక్కడ ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో అదే ప్రాసెస్ని మనం సెల్ఫ్ స్టడీలో చేస్తున్నాం అనమాట. ఆ విధంగా మనము వీక్లీ మనం టార్గెట్స్ పెట్టుకోవాలి. సో ప్రాసెస్ అర్థమైంది కదా. యూట్యూబ్లో లెక్చర్స్ వినాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, చదవాలి అండ్ దాని మీద మాక్ టెస్ట్ ఇవ్వాలి. ప్రతి చాప్టర్ నుంచి కనీసం 300 పీవైక్యూస్ మీరు చేయాలి. పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. అది మీరు రివిజన్ టైంలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ చేయొచ్చు. కానీ ఈ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్, ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఒక చాప్టర్కి 300 అన్నా సరే మీరు అలా చేస్తుంటే ఏమవుతుందంటే మీకు ఆ కాన్సెప్ట్ మీద కమాండ్ వస్తుంది. ఏదైతే మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారో అది మీద అర్థం చేసుకోగలుగుతారు. నిజం చెప్పాలంటే యూట్యూబ్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్ యూట్యూబ్లో. అండ్ ఫ్రీ రిసోర్సెస్ మనకు దొరుకుతాయి, ఎంసీక్యూస్ కావాలంటే దొరుకుతాయి. మీకు కావాలంటే కామెంట్స్లో అడగండి, నేను కూడా మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ యూట్యూబ్లో ఏదైనా లెక్చర్స్ విన్నామంటే ఒక్క సబ్జెక్ట్కి ఒకటే టీచర్ని చూడండి. అంటే ఇప్పుడు మనము స్టార్టింగ్లో చాలా ఛానల్స్ ఉంటాయి, అక్కడ హిందీవి అవి ఉంటాయి కదా, అందులో మీకు ఎవరిది బాగా అర్థమవుతుంది, ఎవరిది మీకు కంఫర్టబుల్ ఉంది అంటే మంచిగా అర్థమవుతుందో వారిని చూస్ చేసుకొని వారివే చూడండి. సో దట్ మీకు కాన్సెప్ట్ ఇంకా ఈజీగా ఉంటుంది. మనం 4-5 వీడియోలు చూసాము, సో డిఫరెంట్ టీచింగ్ స్టైల్ ఉంటుంది కదా ఒక్కొక్కరికి, సో మనకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండిపోతుంది. అలా కాకుండా సో ఒక్క టీచర్ చూసి అతనివే మీరు అలా చూస్తూ వెళ్ళిపోతే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సెకండ్ థింగ్, చాలామంది ఏం చేస్తుంటారంటే ఎగ్జామ్కి భయపడుతూ ఉంటారు. ఇప్పుడు కాలేజెస్, కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 2 monthsలో ఎక్కువ ఎగ్జామ్స్ పెడతారు. 2 daysకి ఒక ఎగ్జామ్, 3 daysకి ఒక ఎగ్జామ్, ఇట్లా ఎగ్జామ్ పెడతా ఉంటారు అనమాట. అంటే మొత్తం సిలబస్ మీద, మొత్తం నీట్ ఎగ్జామ్ ఎలా అయితే మొత్తం సిలబస్ తీసుకుంటుందో అలా పెడతా ఉంటారు. అలా పెడితే స్టూడెంట్స్ అందరూ ఏంటి, 2 days టైంలో నేను మొత్తం సిలబస్ రివైజ్ చేసుకోవాలి, ఈ ఎగ్జామ్స్ లేకుంటే బాగుండు, నేను ఇంటికి వచ్చేసి నేను సొంతంగా ప్రిపేర్ అయిపోతే ఇంకా మంచి ఎగ్జామ్ రాస్తాను అనుకుంటారు. కానీ మీరు ఎంత ఎక్కువ ప్రీవైక్యూస్ చేస్తే అంత బెస్ట్. ఇన్ కేస్ మీరు కోచింగ్లో ఉన్నారే అనుకుందాం, ఐఎమ్ టెల్లింగ్ యూ, తక్కువ మార్క్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు రాసిన ఏవైతే మాక్ టెస్ట్లు ఉన్నాయి కదా తక్కువ మార్క్స్ వస్తున్నాయి, నా నేమ్ కింద వచ్చేస్తుంది, లెక్చర్స్ ఏమంటారో, టీచర్స్ ఏమంటారో, తిడతారేమో, వీపీ మేడం ఏమంటుందో, ఇదంతా వద్దు.
మన మెయిన్ ఫోకస్ ఎక్కడ, మెయిన్ ఎగ్జామ్ మీద. మెయిన్ ఎగ్జామ్లో మంచిగా రావాలంటే ఈ ఎగ్జామ్లో నీకు ప్రాక్టీస్ అవ్వాలి, నువ్వు మిస్టేక్స్ చేయాలి. ఆ మిస్టేక్స్ చేస్తేనే కదా ఎక్కడ మిస్టేక్ అయింది, ఏం మిస్టేక్ అయింది, నెక్స్ట్ టైం ఇది ఎట్లా రిపీట్ అవ్వద్దు అని తెలిసేది. సో వాటికి భయపడకుండా మీరు ఎగ్జామ్స్ అయితే రాయండి. అండ్ రిమెంబర్, మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ అంటే బయాలజీయే. బయాలజీలో మీరు ఎంత స్ట్రాంగ్ అవ్వాలంటే 360కి 360 మార్క్స్ వచ్చేంత స్ట్రాంగ్ అవ్వాలి. సో ఎలా చదవాలి అనేది మీకే వదిలేస్తున్నా, ఇంకా మీరు అంత బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ సెకండ్ థింగ్, మీరు వెయిటేజ్ ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. అది ఇప్పుడు కాదు, వన్స్ మీరు సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హై వెయిటేజ్ చాప్టర్స్ ఏమున్నాయి, లో వెయిటేజ్ చాప్టర్స్ ఏమున్నాయి అని చెప్పి ఫస్ట్ హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ని ప్రియారిటైజ్ చేయండి. ఆల్రెడీ నేను బయాలజీ ఏ విధంగా చదవాలి, అండ్ ఫిజిక్స్ ఏ విధంగా చదవాలి, అండ్ కెమిస్ట్రీ ఏ విధంగా చదవాలి నీట్కి అని చెప్పేసి నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను 7 months బ్యాక్. అండ్ దాంట్లోనే నేను వెయిటేజ్ కూడా ఇచ్చాను. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా నేను అక్కడ ప్రొవైడ్ చేశాను. ఆ వీడియోని నేను దీని కింద ట్యాగ్ చేస్తాను, మంచి ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి ఇంతే మరి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ షార్ట్ వీడియోస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.